స్వామి వివేకానందగారు చిన్నప్పుడు బిలే అని పిలుచుకునేవారు. కలకత్తాలో ఆయన ఇంటిడి దగ్గర పెద్ద పిల్లల గ్రూపుండేది. వాళ్ళు ఒక ఆట ఆడేవారు. ఎవరు ఎక్కువసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తారో అదే గెలుపు. ఒకరోజు అందరూ గదిలో కూర్చుని కళ్ళు మూసుకుని తమ ఇష్టదేవుణ్ణి ధ్యానిస్తున్నారు. బిలే, నరేంద్ర కూడా పూర్తి ఏకాగ్రతతో దేవుడిమీద మనసు పెట్టాడు. చుట్టూ ఏమీ లేకుండా పూర్తిగా లోనికి మునిగిపోయాడు. అప్పుడు ఒక పెద్ద కోబ్రా పాము గదిలోకి జొరబడింది. అది నెమ్మదిగా బిలే వైపు వచ్చింది. ఇతర పిల్లలు కళ్ళు తెరిచి చూసి భయంతో అరిచారు, పరుగెత్తారు. కాని బిలేకి ఏమీ తెలియలేదు. అతని మనసు పూర్తిగా దేవుడిమీదే ఉంది. పాము అతని చుట్టూ తిరిగి హుడ్డు విప్పి భయపెట్టడానికి ప్రయత్నించింది. కాని బిలే కదల్లేదు, భయపడలేదు. పాము కొంతసేపు అలా చూసి ఏమీ చెయ్యలేక నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయింది. బిలే ధ్యానం ముగిసిన తర్వాత కళ్ళు తెరిచాడు. అందరూ భయంతో చెప్పారు, బిలే, పాము వచ్చింది, నిన్ను చంపేస్తుందేమో అని. బిలే నవ్వాడు. నాకు ఏమీ తెలియలేదు. నేను దేవుణ్ణి మాత్రమే చూశాను. పాము ఉందని కూడా గమనించలేదు. ఈ సంఘటన తర్వాత బిలే ఇలా అన్నారు, ఏకాగ్రత ఉంటే భయం దూరమవుతుంది. మనసు ఒకే దిశగా ఉంటే ఏ సమస్య అయినా మనల్ని తాకలేదు. జీవితంలో ఏదైనా లక్ష్యం పెట్టుకో, దానిమీద మాత్రమే ఫోకస్ చేయి. మిగతా భయాలు, అడ్డంకులు అన్నీ తప్పుకుంటాయి. ఆయన మరో మాట, ఏకాగ్రతే శక్తి. దానితోనే మనిషి అసాధ్యాల్ని సాధిస్తాడు. భయపడకు, నీలో ఉన్న దైవిక శక్తిని నమ్ము.